సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు సెలబ్రిటీస్. కానీ కొంతమంది సెలబ్రిటీస్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సెలబ్రిటీలోకి వస్తుంది సుమా గారు. మన సుమా కనకాల గారు. ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటు బుల్లితెర రంగాన్ని ఏలుతున్న రారాణిగా అని చెప్పుకోవాలా, అటు సినిమా ఇండస్ట్రీలో సినీ సెలబ్రిటీల ఫంక్షన్స్ని ఏకతాటిగా నల్లేరు మీద నావలా నడిపించాలి అంటే సుమా లేకపోతే ఆ ఈవెంట్ని ఊహించుకోవడం కష్టం అనిపించేలా చేస్తుంది అనుకోవాలా. అలా ప్రొఫెషనల్గా తనకంటూ మంచి గుర్తింపుని, అందరి హృదయాల్లో మంచి ప్రేమని, అభిమానాన్ని సొంతం చేసుకుంది. అలాంటి సుమా కనకాల గురించి ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా తాను కూడా తన సోషల్ మీడియా స్టేటస్లో, తన యూట్యూబ్ ఛానల్లో రకరకాల ఫోటోషూట్స్తోనూ, తన వంట వాళ్ళతో చేసే ఫన్నీ థింగ్స్ కావచ్చు, ముఖ్యంగా తన స్టాఫ్తో మెలుగుతున్న విధానం, ఇలా అన్ని రకాల విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. మరి ఇలాంటి నేపథ్యంలో దాదాపు సుమా కనకాల గారి దగ్గర 3 ఏళ్లకు పైగా కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా సుమా కనకాల గురించి వెలుగులోకి తీసుకున్న కొన్ని షాకింగ్ సంగతులు ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. ఇక ఈ మధ్య కాలంలో ఎన్నో రకరకాల ఛానల్స్లో ఇంటర్వ్యూస్ వస్తున్న నేపథ్యంలో కాస్ట్యూమ్ డిజైనర్గా సుమా గారి దగ్గర కొన్నేళ్లుగా పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి వెలుగులోకి తీసుకొచ్చిన వివరాలు. ఆ వివరాల్లోకి వెళ్తే, రమేష్ అనే కాస్ట్యూమ్ డిజైనర్ ఇతడు బుల్లితెర రంగంలో దాదాపు 18 ఏళ్లుగా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో ఎందరో యాక్టర్లకి, యాక్ట్రెస్లకి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తూ వచ్చాడట. అలా 1 కాదు 2 కాదు, దాదాపు 18 ఏళ్లుగా బుల్లితెర రంగంలో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తున్నప్పటికీ అతడు ఎన్నో కష్టాలు పడ్డాడని, కాకపోతే గత 4 ఏళ్లుగా సుమా గారికి పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడంతో తన జీవితమే మారిపోయింది అని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లోని బొబ్బిలి అనే గ్రామంలో పుట్టి పెరిగాడని, తన కుటుంబ నేపథ్యం టైలరింగ్ అవ్వడంతో తాను టైలర్గా మంచి గుర్తింపు సంపాదించుకోవాలని హైదరాబాద్కి వచ్చాడని, అలా ఎన్నో నష్టాలు పడ్డ తర్వాత బుల్లితెర ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్గా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించిన హీరోయిన్లకి, ఇతర ఆర్టిస్టులకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తూ వచ్చాడట. అలా రాత్రింబావులు ఎంత కష్టపడినా తనకి సంతృప్తినిచ్చేది కాదని, పైగా తన ఆరోగ్యం కూడా చెడిపోయేదని, ఆర్థికంగా కూడా పెద్దగా నిలదొక్కుకోలేకపోయాను అని చెప్పాడు. అలాంటి నేపథ్యంలో సుమా గారి దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసే అవకాశం రావడం తన జీవితాన్నే మార్చేసిందని, ఇప్పుడు సుమా గారికి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడంలో తనకి ఎంతో సంతృప్తినిస్తుందని చెప్పాడు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సుమా గారి గురించి మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాల్లో ఇలా రకరకాల వీడియోస్లో, రీల్స్లో ఎంతో యాక్టివ్గా, ఎంటర్టైనింగ్గా ఉంటారు. రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటారా అంటే అంతకంటే ఇంకా యాక్టివ్గా, ఎంతో ఫన్నీగా, ఎంతో చక్కగా ఉంటారని, ఇంట్లో పనిచేసే వాళ్ళని కావచ్చు, మాలాంటి తమ స్టాఫ్ని కావచ్చు, అందరినీ స్టాఫ్లా కాకుండా ఇంటి కుటుంబ సభ్యుల్లాగా చాలా బాగా చూసుకుంటారు అంటూ చెప్పుకురావడం జరిగింది. రాజీవ్ కనకాల గారు కూడా తనని ఎంతో బాగా పలకరిస్తారని, ఇక తాను సుమా గారికి కాస్ట్యూమ్స్ని డిజైన్ చేయడం తర్వాత మళ్ళీ తన సొంత పని అయిన టైలరింగ్ కూడా చేసుకుంటాను అంటూ రమేష్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా సుమా కనకాల గురించి ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. తిండి లేకుండా బస్టాండ్లో పడుకున్న రోజులు కూడా ఉన్నాయని, అలాంటి సందర్భంలోనే సుమా గారి దగ్గర పనిచేసే అవకాశం వచ్చిందని, ఎప్పుడైతే సుమా గారికి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడం మొదలుపెట్టానో తన జీవితమే మారిపోయిందని, ఇప్పుడు తన కుటుంబం, తాను అందరూ చాలా సంతోషంగా ఉన్నాము, సుమా కనకాల దగ్గర పనిచేయడం తనకి నిజంగా చాలా సంతోషంగా ఉంది అంటూ మొట్టమొదటిసారిగా సుమా గారి గురించి ఆమె దగ్గర పనిచేసే స్టాఫ్ మెంబర్స్లో ఒకరైన ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి మన సుమక్క గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ బుల్లితెర రంగంపై కొన్ని దశాబ్దాలుగా రారాణిగా రాణిస్తున్న సుమా కనకాలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే నెట్టింట్లో వైరల్ అవ్వాల్సిందే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.